ఈ నెల 8న తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోను సందర్శిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నివారణపై టాస్క్ ఫోర్సు, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 9న పలమనేరులోని కుంకి ఏనుగుల క్యాంపును సందర్శిస్తారు. కుంకి ఏనుగుల సంరక్షణతో పాటుగా ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలను పరిశీలిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఈ నెల 8, 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబశివరావు? లక్ష్మి, మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 8, 9 తేదీల్లో చిత్తూరు జిల్లా, తిరుపతి, అదేవిధంగా తిరుపతి జిల్లాల్లో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే అటవీ పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన ఉండటం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజుల పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ నెల 8వ తేదీన తిరుపతి జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి ఎర్రచందనానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఏదైతే అక్రమ రవాణాకి గురైనటువంటి ఎర్రచందనాన్ని అటవీ శాఖ అధికారులు అయితే ఎవరైతే పట్టుకున్నారో వాటన్నింటినీ కూడా, వాటి నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆ ఎర్రచందనం డిపోలో ఆయన సందర్శిస్తారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టరేట్ లో ఉన్నటువంటి ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధం పైన ట్రాన్స్పోర్ట్ అటవీ అధికారులు నిర్వహించేటటువంటి సమీక్ష సమావేశంలో కూడా ఆయన పాల్గొని అటు అధికారుల యొక్క సూచనలు, సలహాలు, అదేవిధంగా ఎటువంటి యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి, ఏదైతే ఎర్రచందనానికి సంబంధించినటువంటి దొంగలకు సంబంధించి ఎటువంటి శిక్షలు, ఏదైనా సెక్షన్స్ కానీ మార్పు చేయాలా ఏంటనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా ఏ మార్గాల్లో ఈ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే అంశం కూడా కీలకంగా ఆయన తీసుకుని ఉన్నారు. అంటే ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అటు కర్ణాటక కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా ఏ ప్రాంతాన్ని వాళ్ళు వాడుతున్నారో వాటికి సంబంధించి సెక్యూరిటీని ఏ విధంగా పెంచాలి, అధికార యంత్రాంగాన్ని మనం ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకుని అలాంటి ఏదైతే అక్రమ ఎర్రచందనానికి సంబంధించి అక్రమ రవాణాన్ని అరికట్టే విధాలన్నింటినీ కూడా ఈ అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడనున్నారు. అదేవిధంగా 9వ తారీఖు తేదీన పలమనేరులోని కుంకి ఏనుగుల క్యాంపును ఆయన సందర్శిస్తారు. కుంకి ఏనుగుల సంరక్షణతో పాటు ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరించాల్సినటువంటి నూతన సాంకేతిక విధానాలను కూడా ఆయన పరిశీలిస్తారు. అంటే ముఖ్యంగా మనం ఇక్కడ చూడాల్సింది నూతన సాంకేతిక విధానం అనగానే ఏఐని ఇక్కడ వాడాలి అని డిసైడ్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. ఏ విధానంతో కుంకి ఏనుగులకి, మనుషులకి మధ్యన ఉన్నటువంటి మానవ సంబంధానికి మధ్యన ఉన్నటువంటి వ్యవహారాన్ని సరిదిద్దే విషయానికి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చలు ఏ విధంగా చేస్తే ఆ కుంకి ఏనుగులకు సంబంధించి సంరక్షణ కావచ్చు, మనుషులకి ఏనుగులకి మధ్యన ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని, అంటే వాటి మధ్యన ఉన్నటువంటి దూరాన్ని కావచ్చు, అది ఏ విధంగా పసిగట్టి మనుషుల ఏనుగులతో మసలాలనే అంశాలపైన కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి దీనికి ఏఐని కూడా అక్కడ రూపొందించి ఏఐ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని కూడా డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరప్పాడులోని స్ఫటికలింగాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. స్ఫటికలింగం దర్శనం